తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరును ఎవరూ తుడిచివేయలేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం సునామీ సృష్టించిందన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. కేసీఆర్ దీక్ష విఫలం కావాలని చాలా మంది ప్రయత్నం చేశారన్నారు. ఆమరణ దీక్షను ఆయుధంగా వాడి తెలంగాణ ప్రకటన చేయించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ దీక్ష 2009 నుంచి 2013 వరకు జరిగిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, 10 ఏళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. సావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009.